చేతిలో 2600 ఉందా అయితే కాశీ వెళ్ళిపోదాం రండి. డైలీ హైదరాబాద్ నుంచి వారణాసికి దానాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంటుంది. మార్నింగ్ 9:30కి సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. స్లీపర్ టికెట్ కాస్ట్ 700, టూ అండ్ ఫ్రో కలిపి 1400. మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 1:30కి వారణాసి రీచ్ అవుతాము. వారణాసిలో మీకు చాలా హాస్టల్స్ ఉంటాయి. 2 nights కి హాస్టల్ తీసుకోండి. 500. ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేయడానికి అన్నపూర్ణ భవన్ వెళ్ళండి. గేట్ నెంబర్ 2 దగ్గర ఉంటుంది. ఫ్రీ ఫుడ్ మంచిగా తినేసి దగ్గరలోనే అన్నపూర్ణ దేవి, విశాలాక్షి అమ్మవారు, దొడ్డే గణపతి ఉంటాయి. ఇవి చూసేసుకొని టెంపుల్ కి వెళ్ళిపోండి దర్శనం చేసుకోవడానికి. దర్శనం చేసుకుని బయటికి వచ్చాక ర్యాపిడో బైక్ బుక్ చేసుకుని కాలభైరవ్ మందిర్ కి వెళ్ళండి. ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో మృత్యుంజయ్ టెంపుల్ ఉంటుంది. అక్కడికి కూడా వెళ్లి దర్శనం చేసుకోండి. బావి ఉంటుంది. ఆ బావిలో వాటర్ తాగితే చాలా మంచిది. 7 కి దశశ్వమేధ ఘాట్ లో గంగాహారతి ఉంటుంది. అక్కడికి రీచ్ అయిపోండి. నైట్ టైమ్ కాశీ విశ్వనాథ్ కారిడార్ చాలా బాగుంటుంది. అక్కడ కొంచెం సేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ అన్నపూర్ణ భవన్ కి వచ్చేసి డిన్నర్ చేసేసుకోండి. డే 2 మార్నింగ్ 5 కి లేచి ఘాట్ లో గంగాహారతి ఉంటుంది. అది చూసుకోండి. గంగా స్నానం చేయాలంటే చేయండి. వారాహి మాత టెంపుల్ కి వెళ్ళండి. ఎందుకంటే ఆ టెంపుల్ మార్నింగ్ 7:30 నుంచి 9:30 వరకే ఓపెన్ ఉంటుంది. బైక్ రెంట్ కి తీసుకోండి. 500 పర్ డే ఉంటుంది. ఈ ప్లేసెస్ నైతే విజిట్ చేయండి. సంకట్ మోచన్ టెంపుల్, తులసి మానస్ మందిర్, దుర్గా మందిర్, గవ్వలమ్మ టెంపుల్, సారనాథ్, రామ్ నగర్, బనారస్ హిందూ యూనివర్సిటీ, భారత్ మాతా టెంపుల్. ఈవినింగ్ వరకు నమోఘాట్ వచ్చేయండి. డాన్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని ఉంటాయి. నమోఘాట్ నుంచి మీకు షేరింగ్ బోట్స్ ఉంటాయి. 200 కి అస్సిఘాట్ వరకు తీసుకెళ్తారు. డే 3 ఇంకోసారి కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోండి. మెయిన్ కవర్ చేయాల్సిన ఘాట్ మణికర్ణిక ఘాట్. బోటింగ్ చేయాలనుకుంటే చెయ్యండి. కాశీ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయండి. ఈజర్ గా టైం స్పెండ్ చేసేసి ఈవినింగ్ 5 కి వారణాసిలో ట్రైన్ ఎక్కేసి బ్యాక్ టు